హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చరణ్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అయితే జరుగుతుంది. అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఆ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారనమాట. చరణ్ వాళ్ళ స్కూల్లో వచ్చేసి హ్యాపీ కిడ్స్ ఈవినింగ్ టైంలో అయితే ఉంటుందన్నమాట సెలబ్రేషన్స్. ఇదే అనమాట చరణ్ వాళ్ళ స్కూల్ వచ్చేసి చాలా బాగుంటుంది ప్లేస్. ఇక్కడ ఆడుకునేదానికి కానివ్వండి, పిల్లలు తిరిగేదానికి కానీ చాలా బాగుంటుంది. ఇంకా మాకు దగ్గరలో ఉంటుంది అనేసి అయితే చరణ్ ఈ స్కూల్లో అయితే వేసాము. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. ఏంటంటే పేరెంట్సే కాకుండా ఊర్లో వాళ్ళు కూడా వస్తారనమాట చూసేదానికి. పిల్లలైతే చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేశారనమాట. డ్యాన్స్ బాగా చేశారు. మా చరణ్ని కూడా టీచర్స్ అడిగారనమాట, ఇయరే కదా జాయిన్ అయ్యింది, వాడు ఇంకా అంతగా డ్యాన్స్ వేసే అంతలా అయితే ఏమీ కనిపించట్లేదు మాకు, అందుకనేసి నెక్స్ట్ ఇయర్ అయితే వేపిద్దామని చెప్పేసి వద్దన్నాము. ఏంటంటే మేము ఏదైనా డ్యాన్స్ వేయరా అని చెప్పేసి నా పక్కకి వెళ్ళిపోతాడనమాట. అలాంటిది స్కూల్లో ఇంతమంది ముందు వేస్తాడని అయితే మేము అస్సలు నమ్మలేదు. ఇంకా అందుకని చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు, ఓన్లీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాడు. సో వాళ్ళ ఎంటీ అయినప్పుడే ఫోటో తీసేసుకుంది. ఎంటీ అయినప్పుడు
పోయింది. మా వదినకు చీరలు కావాలి, లిప్స్టిక్లు కావాలి, అది కావాలి. ఇంక ఇదే అనమాట హ్యాపీ కిడ్స్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మేమైతే 10:30 వరకు అయితే చూసాము. ఇంకా లాస్ట్లో అయితే వచ్చేసాము. ఇంకా అందరైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. చరణ్ చెప్పామన్నమాట, నెక్స్ట్ ఇయర్ నువ్వు అక్కడ స్టేజ్ మీద డాన్స్ వేయాలి చరణ్ అంటే ఓకే అన్నాడు. ఎంత మటుకు వేస్తాడో చూడాలి. ఏంటంటే చరణ్ డాన్స్ వేస్తే చూడాలని మా అందరికి కూడా కోరిక అనమాట. చరణ్కి కొంచెం సిగ్గు ఎక్కువ, ఆ సిగ్గు పోయి నెక్స్ట్ ఇయర్ అయితే డాన్స్ వేయాలనుకుంటున్నాము. ఇంకా ఈ వీడియో అయితే అంతేనండి. అందరైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.